గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. నీ పాపం పండెను నేడు, నీ భరితం పడతా చూడు, నీ పాలిటయమున్న నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. ఒరేయ్ ఏంద్రా ఏముడు మొగుడు అంటూ కొత్త ఏవో పాటలు పాడుతా ఉన్నావు? కోంపదీసి నీ పెళ్ళానికి కానీ వార్నింగ్లు గట్రా ఇస్తా ఉన్నావా ఏంటి? కాలకాలం కాదమయ్యా, రగితం మరుగుతా ఉంది. పాలే లేకుండా నెయ్యి తయారు చేసి శ్రీవారి ప్రసాదంలో ఇచ్చారు త్రాస్టులు. వాళ్ళు చెప్పే లెక్కలు వింటే నీ ఫ్యూజులు ఎగిరిపోతాయి మాయా. సిబిఐ సీట్ శివరాగరి కల్తీనే విషయం బయట పెట్టేసిందా? ఏవో లెక్కలు అంటా ఉన్నావు, ఏందో చెప్పారురా బాబు, ఏం చెప్పారేటి? అక్షరాల 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేశారు మాయా. ఆ పాపాల నెయ్యితోనే 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకు పెట్టారు. ఈ కుంభకోణంలో జగన్ క్వార్టరీకి వచ్చింది ఏకంగా 235 కోట్లు. వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న కిలో నెయ్యికి 25 రూపాయల చొప్పున లంచం వాడికి మరీ తీసుకున్నాడట. దేవుడా, కిలో నెయ్యికి 25 రూపాయలు కమిషనా? అంటే ఆ లడ్డూలో నెయ్యి లేదు, అంతా లంచమే ఉందన్నమాట. నెయ్యి ఎక్కడిది మాయా? పాలేని పాపాలన్నీ అదే పామాయిల్ కెమికల్స్ కలిపి నెయ్యి వాసన రావడానికి బీటా కెరోటిన్ అనే రసాయనం కూడా కలిపారట. అంటే నెయ్యి ముసుగులో మనకి కెమికల్స్ తినిపించారా? ఈ దారుణానికి ఆ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలే కదా బాధ్యులు. ఇంకెవరు మాయా? టెండర్ నిబంధనలన్నీ సడలించేశారు. 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండేలా రూల్ ని 150 కోట్లకు తగ్గించేశారు. 3 ఏళ్ల అనుభవం ఉండాలనే నిబంధన ఏడాది కుదించేశారు. ఎందుకంటే తమకు కావాల్సిన కల్తీ డైరీలోకి దోచిపెట్టడానికి. అందుకేనేమో ఏఆర్ డైరీ, వైష్ణవి, బోలేబాబా లాంటి సంస్థలు లోపలికి వచ్చాయి. 14 నెలల పాటు 12 రాష్ట్రాల్లో తిరిగితే గానీ ఈ దొంగల మూట గుట్టి తేలలేదు. అవును మాయా, ఢిల్లీ, రాజస్థాన్ నుంచి కెమికల్స్ తెప్పించి ఉత్తరాఖండ్ లో కల్తీ నెయ్యి తయారు చేసి తిరుమలకి పంపారట. ఈ ఛార్జ్ షీట్ లో 36 మంది నిందితుల పేర్లున్నాయి. అందులో టీటీడీ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇంటి దొంగలే అపసారానికి కారణం అన్నమాట. వైవి సుబ్బారెడ్డి, భూమన, సేవిరెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళందరినీ సిట్ అధికారులు విచారించారంటే సెగ అట్టుగానే తగిలిందిరా బాబు. తగలదా మాయా? హవాలా మార్గాల్లో లంచాలు తీసుకున్నారని చుట్టుపక్క ఆధారాలతో సేకరించింది. ఈ 5 ఏళ్లలో తిరుమల పవిత్రతను ఎలా అంగట్లో పెట్టారో 600 పేజీల్లో రాసి పెట్టారు. అసలు హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి కొన్ని విషయాలు బయట పెట్టలేదు అంటున్నారు కదా. అంటే ఇంకా ఎంత ఘోరం జరిగిందో కదా. ఆ భయంతో కల్తీ రాయిళ్ళు బుకాయిస్తున్నారు మాయా. కానీ 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి అంటే ఆ పాపం సామాన్యమైంది కాదు. తిరుమల లడ్డూని అపవిత్రం చేసిన వాళ్ళకి ఆ 7 కొండల వాడే శిక్షేస్తాడు. అందుకే కదా 151 నుంచి 11కి వచ్చారు. ఇప్పుడు 600 పేజీల అభియోగ పత్రం చూసాక అయినా వీళ్ళకి జ్ఞానోదయం అవుతుందా? జ్ఞానోదయం కాదు మయ్యా, జైలు దర్శనం అవుతుంది. బోలేబాబా డైరీ డైరెక్టర్ల నుంచి ఏఆర్ డైరీ ఎండీల దాకా అందరిని అరెస్ట్ చేస్తున్నారు. జగన్ బ్యాచ్ భర్తం పట్టే రోజు దగ్గరలోనే ఉంది. నిజమేరా ఓబు, దేవుడు సొమ్ము తిన్నోడు, దేవుడికి ద్రోహం చేసినోడు ఎవడో బాగుపడలేదు. ఈ చిన్నప్పన్లో పెద్దప్పన్లో అందరూ ఊసలెక్క పెట్టాల్సిందే. పదమయ్యా, ఆ తిరుమలేచని తలుచుకుని ఓ దండ పెట్టుకుందా. మళ్ళీ ఇలాంటి అపచారం జరగకుండా చూడమని ఆ స్వామిని వేడుకుందా. పద, చేసిన పాపం పండింది, ఇక గోవిందుడు భారతం పట్టడమే మిగిలింది. గోవిందా గోవిందా. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.